असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను నిత్యామూర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నవగ్రహాల మధ్య షష్ఠ అష్టకాలు అంటాం. అంటే ఒక గ్రహం ఉన్న ప్లేస్ నుంచి దానికి 6 లేదని గ్రహం ఉంటే 6లో ఉన్న గ్రహానికి ఈ గ్రహం ఎందులో ఉంటుంది. దీన్ని 6-8 పొజిషన్ ఉంటాం. చాలామంది ఈ షష్టాష్టకాలు తీసుకొని బాగాలేదు అని చెప్తారు. వాస్తవంగా షష్టాష్టకాలు అనేవి మంచివి కాదు. షష్టాష్టకాలు ఎప్పుడు కూడా గ్రహాలు పడకూడదు. పడ్డప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవి అన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టవు. కొన్ని కాంబినేషన్స్ అవి ఉన్న ప్లేసెస్ని బట్టి, రాసుల యొక్క మిత్రత్వాన్ని బట్టి, లేదా రాసుల యొక్క గ్రహాల ఆధిపత్యాలకు మిత్రత్వం ఉందా లేదా, ఇలా చూసుకోవాలి మనం. ఎట్లా అంటే ఉదాహరణకి మేషంలో గ్రహాలు ఉన్నాయి, వృశ్చికంలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఈ రెండు కూడా షష్టాష్టకాలే. ఇది మంచిదే. ఇది ఎందుకంటే 2 రాసులకి కూడా కుయుడే అధిపతి కాబట్టి కుయుడు యొక్క క్షేత్రాల్లో 2 గ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టవాలి. కాబట్టి ఇట్లాంటి కాంబినేషన్లో ఏ గ్రహం ఉన్నా కానీ యువతల పక్క గ్రహంకి ఆ దాంట్లో ఉన్న గ్రహానికి సంబంధాలు బాగానే ఉంటాయి. ఇవి సమస్యాత్మకంగా తయారు కావు. అలాగే వృషభ తులాలు తీసుకోండి. ఇవి కూడా వృషభ తులాలు కూడా షష్టాష్టకాలే. అయినా కూడా ఇది 2 రాశులు కూడా శుక్రుడు యొక్క రాశులు కాబట్టి ఈ వృషభంలో గ్రహాలున్నా తులలో గ్రహాలున్నా అవి ఇబ్బంది పెట్టవు. మరి మిథున రాశి తీసుకోండి. మిథున రాశి తీసుకున్నప్పుడు వృశ్చికం 6 అవుతుంది, వృశ్చికానికేమో మిథునం అష్టమం అవుతుంది. ఇది ఇబ్బంది పెడుతుంది. ఎందుకని రాశాధిపతుల శత్రువులు. అలాగే రాసులు కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వవు. ఎందుకని జలతత్వ రాశికిను వాయుతత్వ రాశికి పడదు. కాబట్టి షష్టాష్టకాల విషయంలో మాత్రం మిథున వృశ్చికాల గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం అత్యంత తీవ్రంగా దీన్ని మనం పరిగణలో తీసుకోవాలి. మరి కర్కటంలో గ్రహాలు ఉన్నాయి అంటే అది చంద్రరాశి. మరి అష్టమం అంటే దానికి కుంభరాశి అవుతుంది. కుంభంలో గ్రహాలు ఉన్నాయి. ఇది కూడా అంతే. రాశులు తీసుకుంటే ఒకటి జలతత్వం, ఒకటి వాయుతత్వం పడదు. రాశ్యాధిపతులకు కూడా శత్రుత్వం ఉంది, పడదు. చంద్రుడికి శనికి పడదు. అలాగే కర్కాటకంలో గ్రహాలు ఉన్నా కుంభంలో గ్రహాలు ఉన్నప్పుడు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి జాగ్రత్తలు? వాటి దశలు వచ్చినప్పుడు, లేదా ఈ షష్టాష్టకాలు పడ్డప్పుడు, ఒక గ్రహదశ తిరిగేటప్పుడు దాంట్లో దాని యొక్క అంతర్దశ వచ్చిన, లేదంటే వీటి యొక్క మహాదశ జరిగేటప్పుడు ఆ భావాలు ఏవైతే వచ్చినాయో వాటికి ఆధిపత్యాలు అవి షష్టాష్టకాలు అయ్యుండి లగ్నానికి ఏ భావాలు అయ్యో ఇవి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా అంటే వృషభ లగ్నంలో పుట్టారనుకుందాం, కర్కాటకంలో గ్రహాలు ఉన్నాయి, చంద్రుడే ఉన్నాడు అనుకోండి, శని వచ్చేసరికి ఏమో కుంభంలో ఉన్నాడు. ఇద్దరు 1 ప్లేసెస్. ఇప్పుడు ఈ చంద్రుడికి శనికి షష్టాష్టకాలు. ఇది చాలా డేంజరస్ మాట. ఇప్పుడు వృషభ లగ్నానికి 3లో చంద్రుడు ఉన్నాడు, దశమంలోనేమో శని ఉన్నాడు అనమాట. ఈ 2 భావాలు ఈ గ్రహాలతో ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ అర్థమైంది కదా? ఇది ఈజీ పాయింట్, నో ప్రాబ్లం. మరి కొన్ని రాశ్యాధిపతులన్నా ఇక్కడ మిత్రత్వం ఉందని లేదు. ఆ శనికి చంద్రుడికి శత్రుత్వమే ఉంటుంది. అలాగే సింహ రాశి తీసుకోండి. సింహరాశిలో గ్రహాలు ఉన్నాయి. సింహానికి షష్టాష్టకాలు అంటే ఏమేమి పుడుతుంటాయి? ఇప్పుడు సింహానికి 6వ స్థానం మకర రాశి అయింది. మకరానికి సింహం 8వ స్థానం. ఇవి కూడా షష్టాష్టకాలే. ఈ 2 గ్రహాలు శత్రుగ్రహాలే. 2 రాశులకు కూడా మిత్రత్వం లేదా అంటే లేదు. ఇది అగ్నితత్వం, అది భూతత్వం. మీకు ఇంతకుముందు నేను ఫస్ట్లో క్లాస్ చెప్పాను. ఏంటంటే అది అగ్నితత్వ రాశులు, తర్వాత ఈ జడత్వ రాశులు ఎప్పుడు కూడా స్నేహభావంతో ఉంటాయి. ఎందుకంటే అవి గురువర్గ క్షేత్రాలు తీయమాట. ఇప్పుడు మేషం తీసుకోండి అగ్నితత్వ రాశి, వృశ్చికం తీసుకోండి జలతత్వ రాశి, కర్కాటకం జలతత్వం, సింహం అగ్నితత్వం,
ధనస్సు అగ్నితత్వము, మీనం వచ్చేమో జలతత్వం. ఇవి గురువు యొక్క వర్గ రాశులు అన్నమాట. సో ఇక్కడ అగ్ని రాశులు జలరాశులు ఉన్న గ్రహాల వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు. ఇదేంటండి అగ్ని నీళ్లు కదా కలిస్తే ఆరిపోద్ది ఇట్లా ఏమి అనుకోవాకండి. ఏంటంటే మనం ఆలోచించుకోదు అట్లా. ఈ అగ్ని వేరు ఆ అగ్ని వేరు. అది రాశికి అగ్నితత్వం వచ్చిందంటే అదేదో మనం ఇంట్లో దీపం వెలిగించామో అగ్గిపుల్ల గీసామో పొయ్యిలు గీసామో అనేది లెక్కలు పెట్టుకోకండి. రాసుల్లో ఉండే అగ్ని వేరు. ఇట్లాగా ఈ సింహంలో ఉన్న గ్రహాలకిను మకరంలో ఉన్న గ్రహాలకి పడదు. 2 రాశాధిపతులు శత్రువులే. 2 రాశులు కూడా అగ్నితత్వం భూతత్వం శత్రుత్వం అనమాట. కాబట్టి జాగ్రత్త అనమాట. ఇందాక కర్కట రాశి చెప్పేటప్పుడు కర్కట రాశి 6వ రాశి ధనుసు రాశి అయింది. కర్కాటకంలో గ్రహాలు ఉంటాయి జలరాశి, ధనుసు అగ్నిరాశి. ఇందా చెప్పాను అగ్ని రాశిలో జలరాశిలో ఫ్రెండ్షిప్ ఉంటుంది. రాశాధిపతులు కూడా అందుకనే కర్కాటకంలో గ్రహాలు ఉన్నప్పుడు ధనుసులో గ్రహాలు ఉంటే అవి సమిష్టిగా సస్తాస్కులైనా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ గుడ్ అసోసియేషన్ ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఈ గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చినాయి, లగ్నానికి ఆ 2 రాసులు ఏ భావాల్లో ఉన్నాయో అవి బట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా తీసుకోవాలి. మరి అదే కర్కట రాశికి కుంభరాశి పడదు. అక్కడ గ్రహాలు ఉంటే మనం మారిపోతుంది. ఇప్పుడు చంద్రుడు కర్కట రాశిలో ఉన్న గ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ మూన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ధనుసులో గ్రహాలు ఉన్నాయి, కుంభంలో గ్రహాలు ఉన్నాయి. కుంభంలో ఉన్న గ్రహాలకి ఈ చంద్రరాశి గ్రహాలకి పడదు. ధనుసులో పడితే పడుతుంది. ఇది టాపిక్ ఎందుకు చెప్తున్నట్టు వల్ల దశలు అంతర్దశలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సింది ఒకటే, గ్రహాలు సస్సాస్కలు పడ్డప్పుడు వాటికి అవి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ రాశాధిపతులు మిత్రులా కదా, లేదు ఆ రాశులకి మిత్రత్వం ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే మెయిన్ రాశి తీసుకోండి. మెయిన్ రాశికి 6 ఏమవుతుంది, సింహరాశి సస్సాస్కమే. కానీ రాశాధిపతులు మిత్రులే, అట్లాగే గ్రహాలకు కూడా మిత్రత్వం ఉంది అక్కడ, నో ప్రాబ్లం. ఇదే మెయిన్ రాశి తీసుకున్నప్పుడు తులారాశికి సస్సాస్కలు పడుతున్నాయి. తులారాశికి శుక్రుడు అధిపతి, మీనానికి ఏమో గురువు, ఇద్దరు కూడా శత్రుగ్రహాలే. అలాగే రాశులు కూడా వాయుతత్వము జలతత్వం అయింది, శత్రుగ్రహాలే. కాబట్టి మెయిన్ రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు తులారాశిలో గ్రహాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక మహాదశ జరుగుతూ ఉంది. రాహు అనుకోండి, రాహు మకరంలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ రాహుకి 6లో గ్రహాలు ఉన్నాయి, 8లో గ్రహాలు ఉన్నాయి అనుకోండి. రాహు దశ తిరిగేటప్పుడు 6లో ఏం గ్రహాలు ఉన్నాయి? అసలు రాహు ఉన్న రాశి మకర రాశికి మిథునానికి సంబంధాలు ఏంటి? ఆ 2 రాశులు కూడా మిత్రత్వం ఉంది. ఎందుకని? ఒక రాశికి బుధుడు, ఒక రాశికి శని అధిపతి. అట్లాగే అది బుధత్వ రాశి అయింది మకరం, వాయుతత్వ రాశి మిథునం అయింది. కాబట్టి రాశులు కూడా ఇక్కడ మిత్రత్వం ఉంది. కాబట్టి మకరంలో గ్రహాలు ఉండి మిథునంలో గ్రహాలున్నా వీటి యొక్క దశలు జరిగేటప్పుడు ఆ మహాదశాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన యొక్క దశలో వాటి యొక్క అంతదశలో మంచి రాజయోగం ఉంటుంది. ఇప్పుడు రాహుదశ జరిగేటప్పుడు మకరంలో ఉన్నప్పుడు 6లో మిథునంలో 3-4 గ్రహాలు ఉండొచ్చు, కొంతమందికి ఒకటే ఉండొచ్చు. ఈ రాహుదశలో తన యొక్క అంతర్దశ వచ్చినప్పుడు రాజయోగం పట్టిస్తుంది, సస్సాస్మైనా కూడా. మరి ఇదే రాహు మకరంలో ఉన్నప్పుడు సింహరాశిలో గ్రహాలు ఉన్నాయనుకోండి, అస్సలు పడదు. సస్సాస్కం అంటే 6, 8 అంటే కుదరదు. ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి. మకరంలో రాహు ఉన్నాడు, సింహంలో గ్రహం ఉంది. ఈ రాహుదశ జరుగుతూ ఉంది, సింహంలో ఉన్నటువంటి గ్రహం యొక్క అంతర్దశ వచ్చింది, చాలా ఇబ్బందులు ఉంటాయి. లేదు సింహంలో ఉన్న గ్రహదశ వచ్చింది, రాహు మకరంలో ఉన్నప్పుడు ఈ సింహంలో ఏ గ్రహం అయితే దాని యొక్క దశలో మహాదశలో ఈ రాహు యొక్క అంతర్దశ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటే కాదు, రాహు దశ జరిగేటప్పుడు 6లో మకరంలో ఉన్న రాహుకి 6లో మిథునంలో గ్రహాలు ఎంత రాజయోగాన్ని ఇస్తాయో ఇదే రాహుకి సింహంలో ఉన్న గ్రహాలు వాటి యొక్క అంతర్దశలో అంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది పాయింట్ 1. ఇది దశలో చూసేటప్పుడు
దశలు మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఈ పాయింట్ తీసుకోవాలి. పంతంలో కూడా తీసుకుంటాం దీన్ని. ఇద్దరు వివాహం చేసేటప్పుడు కూడా గ్రహమైత్రులు చాలా ఇంపార్టెంట్. సశాస్కాలు అంటే మిత్రత్వం ఉందా లేదా, రాసులకి గ్రహాలకు ఉందా లేదా. రాసులకి మిత్రత్వం లేదు, గ్రహాలకి మిత్రత్వం లేదంటే అప్పుడు జాగ్రత్త ఉందన్నమాట. ఇది 6-8 పొజిషన్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మేషం తీసుకున్నప్పుడు మేషానికి 6 వచ్చేసరికి కన్య అవుతుంది. మరి మేషానికి అధిపతి కుజుడు, కన్యకేమో బుధుడు అయ్యాడు. పోనీ వాళ్ళిద్దరు శత్రువులే. మేషం అగ్నితత్వం అయింది, కన్య వచ్చేసరికి ఏమో భూతత్వం అయింది. అసలు పడదు. అందుకనే మేషంలో గ్రహాలు ఉన్నాయి, కన్యలో గ్రహాలు ఉన్నాయి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేయాలి, ఫస్ట్ మీ చార్ట్ దగ్గర పెట్టుకొని మీకు కనుక గ్రహాలు 6-8 పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఆ గ్రహాలు ఉన్న రాశాధిపతులకు మిత్రత్వం ఉందా లేదా. తర్వాత వాటి యొక్క రాసులకి మిత్రత్వం ఉంటుంది. అప్పుడు వాటి యొక్క దశలు కానీ అంతరసగా వచ్చినప్పుడు అవి ఇబ్బంది పెట్టవు. అదే రాశికి అంటే ఉన్నటువంటి రాశాధిపతులకి ఎనిమిది శత్రుత్వం ఉందంటే మాత్రం వాటి యొక్క మహాదశల్లో వాటి యొక్క అంతరసలు ఇబ్బందులు ఉంటాయి. ఈ 2 ప్లానెట్స్ని తీసుకుంటాం మనం. సశాస్త్రాలు ఉన్నప్పుడు మాత్రమే విరుద్ధమైనప్పుడు దీని మహాదశలో దీని అంతర్దశ, దాని మహాదశలో దీని అంతర్దశ ఇబ్బంది పడతాయి. ఇది తీసుకోవాలి. ఎందుకు మహాదశ. అదేవిధంగా సశాస్త్రాలు కనుక మిత్రరాశులు అయ్యండి, గ్రహాలు కూడా మిత్రత్వం ఉందనుకోండి, వాటి యొక్క మహాదశలో అంతర్దశ వచ్చినప్పుడు రాజ్యం కలిగిస్తాయి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది సశాస్త్రాల మీద అపోహ అందరికీ ఏంటంటే 6-8 గ్రహాలు ఉంటే ఉపయోగించో, అవి ఇబ్బంది పెడతాయి. ఎప్పుడు ఇబ్బంది పెడతాయి, ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. ఇది చూసుకోవాలి మనం. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచంద్ర, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.